నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. నేను ప్రియా శర్మ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవల్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. సో బ్రిటిష్ వాళ్లకు చెమటలు పట్టించిన అద్భుతమైన నాయకుడు ఆయన. అయితే ఆయన జీవితంలో చాలా మిస్టరీలు దాగి ఉన్నాయని, అండ్ అలానే ఆఖరికి ఆయన మరణం కూడా ఒక మిస్టరీగానే ఉందని మనం చెప్పుకోవాలి. ఇక ఈ రోజు నేతాజీ జీవిత విశేషాల గురించి, మిస్టరీల మీద మనం అయితే చర్చించుకోబోతున్నాము. ఇక అదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు రమణ గారు. అయితే మనతో పాటు ఉన్నారు, సామాజిక విశ్లేషకులు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో సార్ నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు అగైన్. నమస్తే. నమస్తే సార్, మీరైతే చెప్పండి, మొదటి నుండి బోస్ గారి మీద అప్పటి కాంగ్రెస్ నాయకులు అయితే వ్యతిరేకత ఉంటూనే ఉంది అంటారు. అసలు ఎంతవరకు నిజం? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడుకోవాలంటేనేమో మొట్టమొదటిగా ఆయన జానకీనాథ్ బోస్, ప్రభావతి దత్ అనేటటువంటి దంపతులకి 1897వ సంవత్సరంలో జనవరి 23వ తారీఖు ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నటువంటి కటక్లో జన్మించారు. బ్రిటిష్ వారి హయాంలో మన తెలుగు రాష్ట్రాలన్నీ మెడ్రాస్ ప్రెసిడెన్సీ అని, ఒరిస్సా అంతా కూడా బెంగాల్ ప్రెసిడెన్సీ అని ప్రెసిడెన్సీస్ ఉండేవి. ఆయన బెంగాలీ అయినప్పటికీ జన్మస్థలం కటక్ అన్నమాట. ఆయనకి కాంగ్రెస్ నాయకులకి, ఆనాటి కాంగ్రెస్ నాయకులకి విభేదాలు ఉన్న మాట పచ్చి నిజం. దానికి కారణాలు కూడా ఉన్నాయి. భారత స్వతంత్రోద్యమ కాలంలో అహింసావాదం, సహాయ నిరాకరణ ఇటువంటి కార్యక్రమాలతో మహాత్మా గాంధీ గారు ముందుకు వెళుతున్నప్పుడు, మనకి స్వతంత్రం కావాలంటే నెత్తురు చిందించాల్సిందే, యూ గివ్ మీ ద బ్లడ్, ఐ విల్ ప్రొవైడ్ ఫ్రీడమ్ అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్లోగన్. కాబట్టి ఆయన రెవల్యూషనరీగా స్వాతంత్రోద్యమంలో పాల్గొంటేనే మనకి పూర్తి స్వతంత్రం వస్తుంది అని నమ్మేవారు. ఆ దిశగానే ఆయన అడుగులు వేశారు. అందుకే కాంగ్రెస్ నాయకుల్లో ఆ రోజుల్లో మహాత్మా గాంధీ అనుచర వర్గం అంతా కూడా ఈయనతో విభేదించేవారు ఆ ఒక్క విషయంలో. ఆ విధంగా కాంగ్రెస్ నాయకులకి ఆయనకి వ్యతిరేక భావాలు ఉండేవి. అయితే సార్, ఇప్పుడు మన ఇంతటి వ్యతిరేకత ఉన్నప్పటికీ మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు మాత్రం బోస్ గారికి ఎందుకు అన్ని ఓట్లు రాగలిగాయి అంటారు? ఎందుకంటేనమ్మా, సుభాష్ చంద్రబోస్ ఈజ్ ఎ మోస్ట్ చారిస్మాటిక్ లీడర్ ఇన్ దోస్ డేస్, ఫ్రీడమ్ మూవ్మెంట్ లో. ఇంకొకటి ఏంటంటే, ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ బయట మాసెస్ లో కానీ ప్రజల్లో విపరీతంగా ఉండేది. బికాస్ ఆఫ్ హిస్ రెవల్యూషనరీ అప్రోచ్. బ్రిటిష్ వాళ్ళ మీద ఆయన మాట్లాడే విధానం, ఆయన యొక్క తిరుగుబాటు విధానాలు ఎక్కువ మందికి నచ్చేవి. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా 1938వ సంవత్సరంలో ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోస్ గారు గెలిచారు. తర్వాత ప్రతి సంవత్సరం ఎన్నికలు జరిగాయి. ఇప్పటిలాగా కాకుండా నిజమైన ఎన్నికలు జరిగాయి ఆ రోజుల్లో. 1 year తర్వాత, అంటే ఒక సంవత్సరం తర్వాత 1939లో ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక మన తిరుపతిలో జరిగింది. ఆ ఎన్నికలో కూడా సుభాష్ చంద్రబోస్ గారు గెలిచారు. ఎవరి మీద గెలిచారని చెప్పుకోవాలంటే, గాంధీ గారు నిలబెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు, ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు. ఆయన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మహాత్మా గాంధీ గారు నిలబెట్టి ఆయన ప్రచారం చేశారు. సీతారామయ్య గారి ఓటమి నా ఓటమితో సమానం అని ప్రచారం చేసినా కూడా 1537 ఓట్లు సుభాష్ చంద్రబోస్ గారికి వస్తే 1368 ఓట్లు భోగరాజు సీతారామయ్య గారికి వచ్చాయి. కాబట్టి రెండోసారి కూడా ఆయన గెలిచారు. ఎప్పుడైతే ఈ విధమైన విభేదాలు తలెత్తి ప్రచారం జరిగిందో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరూ కూడా సుభాష్ చంద్రబోస్ గారు గెలిచిన తర్వాత మొత్తం రాజీనామా చేశారు. అదే కాకుండా ఈయన్ని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నుంచి బహిష్కరించి, ఆ తరువాతే ఆయన నాజీ జర్మనీతో కానీ జపాన్తో కానీ సంబంధాలు పెట్టుకోవడం, ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించడం, ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించడం, ఇవన్నీ కూడా జరిగాయి తర్వాత కాలంలో. అదే సార్, అయితే ఈ పర్టికులర్ పాయింట్ లో ఇప్పుడు మీరు అన్నట్టు జర్మనీ, జపాన్ విషయానికి వస్తే అసలు అప్పట్లో పెద్దగా కమ్యూనిస్ట్ పద్ధతులు అనేవి లేవు. సో అలాంటి టైంలో ఆయన జర్మనీకి, జపాన్లకు వెళ్ళి అక్కడ నాయకత్వాన్ని ఎలా ఒప్పించగలిగారు? ఇది 2వ ప్రపంచ యుద్ధానికి ముందున్నటువంటి సంధి కాలం. అది ఆ రోజుల్లో ఇక్కడ మనల్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు. ఇండియాకి స్వతంత్రం వస్తే ఏదో ఒకవైపు మనం మొగ్గాలి, 2 వర్గాలు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు. కాబట్టి ఈ శక్తులన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్ నుంచి జర్మనీ, ఇటువైపు జపాన్ వాళ్ళు ఈ స్వాతంత్రోద్యమాన్ని, సుభాష్ చంద్రబోస్ ని బలపరిచారు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి బలపరచడానికి. దాన్ని ఆసరాగా తీసుకొని, ఆ రోజుల్లో సౌకర్యాలు లేవు, కరెక్టే మీరు చెప్పింది, కానీ
జపాన్కి కానీ జర్మనీకి కానీ జలాంతర్గాములు విమానాలు ఆ రోజుల్లో ఉన్నాయి ఇంతకాలంలో కూడా. సుభాష్ చంద్రబోస్ గారు ఈ కాంగ్రెస్ వారు మనం ఎప్పుడైతే ఎక్స్పెల్ చేశారో కాంగ్రెస్ నుంచి, ఆయన మీద బ్రిటిష్ వారు అనేకమైనటువంటి కేసులు పెట్టారు స్వతంత్రోద్యమంలో. ఆయన ఆ కేసుల నుంచి తప్పించుకొని ఒక ఆఫ్ఘన్ పర్సన్ లాగా, అంటే ఆఫ్ఘన్ మనిషిలాగా జియాలుద్దీన్ అనే పేరుతో, మొహమ్మద్ జియాలుద్దీన్ అనే పేరుతోటి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి, కలకత్తాను వదిలిపెట్టి. జలాంతర్గామిలో, జర్మనీ వాళ్ళ జలాంతర్గామిలో వెళ్ళారని మనకి తెలుస్తుంది చరిత్రలో చదువుతూ ఉంటే. వెళ్ళిన తరువాత నాజీ జర్మనీ అనేవాళ్ళు ఆ రోజుల్లో. నాజీ అంటే డిక్టేటర్షిప్, హిట్లర్ పరిపాలించేవాడు. ఆ జర్మనీలో బెర్లిన్ లో ఒక ఆజాద్ హింద్ రేడియో స్టేషన్ ద్వారా భారత భాషలన్నింటిలో కూడా ఈ స్వాతంత్రోద్యమం గురించి ప్రచారం చేసేవాడు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయి సరెండర్ అయిపోయిన తర్వాత ఆయన అక్కడి నుంచి, ఆ రోజుల్లో జపాన్ కంట్రోల్లో ఉండేది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వచ్చారు. మొట్టమొదటిసారిగా ఆజాద్ హింద్ అంటే స్వతంత్ర భారతం అనే పేరుతోటి మొట్టమొదటి జెండా వందనం పోర్ట్ బ్లెయిర్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు చేశారు. మొట్టమొదటిసారిగా మన భారత గడ్డ మీద జెండా వందనం చేసింది బోస్ గారు అని అంటున్నారు. ఖచ్చితంగా జరిగింది అది నిజంగా జరిగిందమ్మా. సుభాష్ చంద్రబోస్ గారు జెండా వందనం చేసింది జపాన్ నుంచి బయటకు వచ్చినటువంటి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో పోర్ట్ బ్లెయిర్ లో. ఆ రోజుల్లో అంతకు ముందు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి జపాన్ అధీనంలో ఉండేవి. ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ నేషనల్ ఆర్మీని స్థాపించి అండమాన్ నుంచి బర్మా, అంటే ఇప్పుడు మనం ఏదైతే మయన్మార్ అంటున్నామో, ఈ బర్మా ద్వారా భారత భూభాగంలోకి ప్రవేశించి బ్రిటిష్ వాళ్లతో యుద్ధం చేసి స్వరాజ్యాన్ని తెచ్చుకోవాలనేది ఆయన ప్రయత్నం. ఆ రోజుల్లో మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అంటే జాతీయ జెండా అంటే దీనికి రూపకల్పన 1907 నుంచి జరుగుతోంది. కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారు చేసినటువంటి ఆవిష్కరించిన జెండా స్వతంత్ర భారత్ పేరుతోటి, అందులో ఒక పులి బొమ్మ కూడా ఉంటుంది నాకు గుర్తున్నంత వరకు, ఆజాద్ హింద్ అని రాసి ఉంటుంది దాని మీద. ఇప్పుడు ఉన్నటువంటి తిరంగా కాదు, కానీ భారత జెండాకి వందనం చేసిన మొట్టమొదటి వాడు, బ్రిటిష్ వారిలో సంచలనాన్ని రేకెత్తించిన వాడు, యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రమే మొట్టమొదటి వాడు. సరే, అయితే ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారి గురించి మనం ఇంత ఐదుగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సుభాష్ చంద్రబోస్ గారి మరణం అనేది మనందరికీ తెలిసింది. అసలు మరణం అనేది జరిగిందా లేదా, జరిగితే ఎలా జరిగిందా చాలా మంది తెలియడం కోసం అడుగుతున్నారు. నేతాజీ మరణం మీద అనేకమైనటువంటి కథలు వ్యాప్తిలో ఉన్నాయి, అనేకమైనటువంటి కారణాలు చరిత్రలో చెప్పారు. వారి కుటుంబ సభ్యులు కూడా కొన్ని రకాల కథలను మనకి చెప్పి ఉంచారు, మనకి చరిత్రలో కనపడతాయి ఇవన్నీ కూడా. జరిగింది ఏంటి అంటే, నిజంగా జరిగింది ఏంటంటే మనకి తెలిసినంత వరకు సుభాష్ చంద్రబోస్ గారు జపాన్ ఆ ప్రపంచ యుద్ధంలో, రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి విమానంలో ప్రయాణిస్తూ, ఇప్పుడు మనం తైవాన్ ఏదైతే చెప్పుకున్నాం అప్పుడు జపాన్, అక్కడ విమాన ప్రమాదంలో ఒళ్ళంతా కాలిపోయి ఆ తైవాన్ లో ఉన్నటువంటి ఆసుపత్రిలో మరణించారు. ఆయన చితాభస్మం అవశేషాలు టోకియోలో ఉన్నటువంటి రింకోజీ అనే బౌద్ధ దేవాలయంలో భద్రపరచబడ్డాయి అని చరిత్రలో రాసి ఉంది. ఆ తర్వాతి కాలంలో చితాభస్మం అవశేషాలు ఉన్నప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీతో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ అని మనం ఏదైతే అంటామో దానితో మనం దాన్ని నిర్ధారించవచ్చు కదా అనేటటువంటి ఆశతోటి డిఎన్ఏ టెస్ట్ కూడా చేశాయి ప్రభుత్వాలు. అంతకుముందు ముఖర్జీ కమిషన్ వేశారు. ముఖర్జీ కమిషన్ ఏం చెప్పిందంటే, అక్కడ ఉన్నటువంటి చితాభస్మం అవశేషాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించినవి కాదు అని చెప్పింది ముఖర్జీ కమిషన్. కానీ ఆ నివేదికని ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆ తర్వాత చేసిన డిఎన్ఏ టెస్ట్ లో కూడా ఆ అవశేషాలు కాదు అని చెప్పారు, కానీ ఆ డిఎన్ఏ ప్రింట్ రిపోర్ట్ ఇవ్వాల, నివేదికను మాత్రమే ఇచ్చింది. 2 చోట్ల జరిగింది డిఎన్ఏ టెస్ట్, ఒకటి హైదరాబాద్ లో, రెండవది సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కలకత్తాలో. 2 చోట్ల కూడా ఏ విధమైన కావలసినటువంటి రిపోర్ట్లు కానీ ఆధారాలు కానీ దొరకలేదు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిషన్ నియమించింది. ఎందుకంటే ఒక కథ ప్రచారంలో ఉండేది, మన ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి అయోధ్య ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ అంటాం మనం, ఆ ఫైజాబాద్ పట్టణంలో గుమ్నామీ బాబా అనే పేరుతో 1985 వరకు సుభాష్ చంద్రబోస్ జీవించే ఉన్నాడు అని ఒక కథనం ప్రచారంలో ఉండేది. కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారిని వేసినటువంటి కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు నిర్ద్వంద్వంగా దాన్ని తోసిపుచ్చారు. ఆ గుమ్నామీ బాబా నేతాజీ కాదు, ఆయన అనుచరుడు మాత్రమే
అని వాళ్ళు నివేదిక ఇచ్చారు. కానీ సుభాష్ చంద్రబోస్ గారి భార్య, తర్వాత అలాగే ఆయన అన్నగారు శరత్ చంద్రబోస్, ఆయన కొడుకు శిశిర్ చంద్రబోస్, వీళ్ళందరూ కూడా ఆయన విమాన ప్రమాదంలోనే చనిపోయారు అని వాళ్ళందరూ కూడా అంటున్నారు. కాబట్టి ఇన్ని రకాల కాంట్రడిక్షన్స్ ఉన్న తర్వాత ప్రభుత్వాలు కూడా, యూపీఏ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కానీ, ఏ ప్రభుత్వం అయినా ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఈ ఫైల్స్ అన్నిటిని అలా మూసిపెట్టారు. అవును సార్, అసలు ఈ ప్రభుత్వాల విషయానికి వస్తే సుభాష్ చంద్రబోస్ గారి గురించి వాస్తవాలు చెప్పేందుకు ఏ ప్రభుత్వాలు ఎందుకని అసలు ఇష్టపడడం లేదంటారు? వాస్తవాలు చెప్పడానికి ఒక కన్స్ట్రక్టివ్ ఎవిడెన్స్ కావాలి, ఆధారం కావాలి. ఏ విధమైన సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ, హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ, అప్పుడు చూసిన వాళ్ళు బ్రతికి చెప్పడానికి కానీ ఏ విధమైన ఎవిడెన్స్ ఎవరి దగ్గర లేదు. సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తున్నారే తప్ప ఈ ఆధారాన్ని బట్టి ఆయన ఇలా చనిపోయాడు లేకపోతే ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పడానికి ఎవరికి ఆధారం లేదు. కాబట్టి ఇది కాంట్రవర్సీలుగా దారి తీస్తోంది ప్రజల్లో. ఇంత అభిప్రాయ భేదాలను క్రియేట్ చేసే బదులు దీన్ని అలా వదిలేయడమే మంచిదని ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. సరే, అయితే ఇప్పుడు దేశాన్ని మనకి సుదీర్ఘకాలం పరిపాలించిన మన కాంగ్రెస్ పార్టీకి సుభాష్ చంద్రబోస్ గారు, అంటే సుభాష్ చంద్రబోస్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎటువంటి గౌరవం కానీ అసలు ఇంపార్టెన్స్ కానీ ఏది ఇవ్వట్లేదు అని అంటారు. ఎందుకని అనుకోవాలి? ఇది గౌరవం ఇవ్వటం అనేది కారణం ఏంటంటేనమ్మా, ఆనాటి కాంగ్రెస్ నాయకులు అంటే 1930వ దశకం నుంచి కూడా, స్వతంత్రం రాకముందు నుంచి కూడా సుభాష్ చంద్రబోస్ వర్గానికి ఆనాటి గాంధీ, నెహ్రూ, భోగరాజ్ పట్టాభి సీతారామయ్య గారు, ఆ తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళ వర్గానికి ఎప్పుడు అభిప్రాయ భేదాలు అప్పుడు ఉన్నాయి. కాబట్టి ఆ తరానికి చెందిన నాయకులు, వారి ఫాలోయర్స్, అనుయాయులు ఎవరైతే ఉంటారో ఇప్పటి వరకు, వాళ్ళు ఖచ్చితంగా ఆ లైన్ ఆఫ్ యాక్టివిటీనే తీసుకుంటారు. గౌరవం అనేది ఒకళ్ళు ఊరికే ఇచ్చేది కాదు, మనం సంపాదించుకోవాల్సింది. కాబట్టి అభిప్రాయ భేదాలు మొదటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు. అంతదాకా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆయన మరణాన్ని గురించి కానీ మిగతా విశేషాలు కానీ బయట పెట్టే ఆధారాలు లేవు. ఆయన ఆ రోజుల్లో స్వాతంత్ర సంగ్రామంలో ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్ వాళ్లతో బాగా పోరాడాడు కాబట్టి, ఆయన అగ్రెసివ్ గా పోరాడాడు కాబట్టి, ఆయన్ని ఫాలో అవుతూ ఆయన్ని హైలైట్ చేస్తూ రాజకీయ ప్రయోజనం పొందుదామనేటటువంటి సంఘటనలు ఈ రోజు చూస్తున్నాము. కాబట్టి ఇలా జరుగుతూనే ఉంటుంది, రాజకీయంలో కొంత అవకాశవాదం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఆయన జయంతి సందర్భంగా మనం ఆయన తలుచుకోవడం చాలా చాలా. ఇంకొక విషయం ఏంటంటేనమ్మా, 2023వ సంవత్సరంలో ఈ జనవరి 23వ తారీఖుని ఎన్డీఏ గవర్నమెంట్ పరాక్రమ దివస్ గా సెలబ్రేట్ చేసి ఢిల్లీలో ఆయన విగ్రహ ప్రతిష్టాపన చేశారు, విజయ్ చౌక్ దగ్గర. కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ఒక స్వాతంత్ర సమరయోధుడికి, నేతాజీగా పేరు పొందిన మహనీయుడికి నివాళి అర్పించడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సి, ప్రతి దేశభక్తులు చేయవలసి, ప్రతి ఒక్కళ్ళు. అండ్ చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా చక్కటి విషయాలు, తెలియని ఎన్నో విషయాలు అయితే ఈ రోజు మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది, మాతో పాటు మా ఆడియన్స్ కూడా. అండ్ అలానే ఇలాంటి మరిన్ని చర్చా అంశాలు మీరు కూడా పాల్గొనాలని కోరుకున్న మనస్ఫూర్తిగా మన తెలుగు తరఫు నుంచి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఇలాంటి అంశాల కోసం.